హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి టెన్స్ గురించి తెలుసుకుందాం. టెన్స్ వాటి యొక్క స్ట్రక్చర్, మెయిన్ వచ్చేసి స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్ కదా, చూద్దాం. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ టెన్స్ ఉంది కదా, దానికి సంబంధించి చూద్దాం. ఓన్లీ ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్, ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. అందులో చూడండి, ఫస్ట్ వన్ పార్ట్ 1. ఇది వచ్చేసి పార్ట్ 1 ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించి పార్ట్ 1 అన్నమాట. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి టెన్స్ ఏంటి? ప్రెసెంట్ టెన్స్ అంటే నార్మల్ గా ఏంటి, మనకు ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెన్స్, ప్రస్తుతం జరిగేటటువంటి టెన్స్ ఏంటి, ప్రస్తుత వర్తమాన కాలంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెన్స్ గురించి తెలియజేసేది ఏంటంటే ప్రెసెంట్ టెన్స్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటంటే ప్రస్తుత కాలంలో జరిగి. దీన్ని 4 రకాలుగా డివైడ్ చేసారు అనమాట. 4 టైప్స్ ఉంటాయి ఇందులో. ఏం టైప్స్ ఉంటాయి? 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఫస్ట్ వచ్చేసి సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సెకండ్ వన్ వచ్చేసి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. థర్డ్ వన్ వచ్చేసి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఇది 4 టైప్స్ అన్నమాట. ఏమేంటి ఇవి? సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇప్పుడు మీకు ఇది సింపుల్ గా ఒక్క విధంగా అర్థమయ్యేటని చెప్తా. నిత్య సత్యాల గురించి, అంటే రెగ్యులర్ గా జరిగేటటువంటి పనుల గురించి తెలియజేసేది ఏంటంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఒక పని జరుగుతూ ఉంటుంది, అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఒక పని ఇప్పుడే జరిగిపోయింది, ఒక పని ఇప్పుడే ఇప్పుడే జరిగిపోయింది అంటే అది వచ్చేసి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఒక పని అనేది ఇంతకు ముందు కొంచెం జరిగి ఇంకా జరుగుతూ ఉన్నాయి పనులు ఉంటాయి చూసారా, ఒక పని ఇంతకు ముందు జరిగింది ఇంకా జరుగుతూ ఉండడానికి అవకాశం ఉన్న పనులను తెలియజేయడానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో తెలియజేయడం జరుగుతుంది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఏంటంటే అలవాటుగా చేసేటటువంటి పనులు. నార్మల్ గా చెప్పాలంటే అలవాటుగా జరిగే పనులు. ఇవేమో పనులు ఇంకా జరుగుతూ ఉంటాయి. జరిగిపోతుంటాయి పనులు. ఈ పనులు ఇంకా జరుగుతూ ఉంటాయి. ఇదేంటంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడే జరిగిన పనులు. ఇది ఒకప్పుడు మొదలైన పని ఇంకా జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు మొదలైన పని ఇంకా జరుగుతూ ఉన్నదనుకో, అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు 1 by 1 చెప్తా. 1 by 1 ఎంత ఈజీగా ఉంటుందో అంత ఈజీగా నేర్చుకోవచ్చు. సో చూడండి, దీన్ని స్కిప్ చేయకండి, ఏం చేయకండి, చెప్తా ఈజీగా మీకు ఇది నేర్పించే బాధ్యత నా. ఓకేనా? ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఫస్ట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ చూడండి. ఫస్ట్ వచ్చేసి సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఎంత ఈజీగా ఉంటుంది అంటే మీకు ఇది
అంత ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏంది సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ చూడండి ఏ విధంగా ఉంటుందో. దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్, వెర్బ్ 1, ఆబ్జెక్ట్. ఇది దీని స్ట్రక్చర్. సబ్జెక్ట్, వెర్బ్ 1, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వెర్బ్ 1, ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏమొస్తుంది ఇందులో? సబ్జెక్ట్, వెర్బ్ 1, ఆబ్జెక్ట్. అంటే ఇందులో మనకు సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి? నార్మల్ గా అందరికి తెలిసిన సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ సబ్జెక్ట్సే ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా నేర్పిస్తానో చూడండి మీరు. సబ్జెక్ట్ ఐ అంటే ఏంది? నేను. ఐ అంటే నేను. ఐ వాచ్ టీవీ. ఐ వాచ్ టీవీ. నేను టీవీ చూస్తాను. నేను టీవీ చూస్తాను. ఐ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూస్తాను. నేను టీవీ చూస్తాను. అర్థమైందా? నేను టీవీ చూస్తాను. నేను టీవీ చూస్తాను. అదేవిధంగా ఇంకోటి, ఐ డ్రింక్ వాటర్. ఐ డ్రింక్ వాటర్ అంటే నేను వాటర్ తాగుతాను. మంచి నీరు ఇది మనం నేర్చుకోవడానికి, ఇది నేర్చుకునే ఇంగ్లీష్ లో ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటే ఇది మనం నేర్చుకునేటటువంటి టెన్స్. ఇందులో మనకి ఏమేమి వస్తాయంటే చూడండి. ఇందులో మనకి ఏమేమి వస్తాయంటే నార్మల్ గా ఐ వాచ్ టీవీ ఎవ్రీ డే యాడ్ చేసుకోండి. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు నేను టీవీ చూస్తాను. ఐ వాచ్ టీవీ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు టీవీ చూస్తాను. యాడ్ అయిందా? అదే విధంగా ఐ డ్రింక్ వాటర్ డైలీ. నేను ప్రతిరోజు వాటర్ తాగుతాను. అట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో రాస్తాం. ఇదే సెంటెన్స్ ని మనం సింపుల్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏ విధంగా రాస్తాం? దాని స్ట్రక్చర్ ఏంది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏ విధంగా రాస్తాం? దాని స్ట్రక్చర్ ఏంది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏ విధంగా రాస్తాం? దాని స్ట్రక్చర్ ఏంది? ఇక్కడనే 1 by 1 కంటిన్యూగా చూడండి. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, ఏం కావద్దు. కంటిన్యూగా చూడండి. 4 ఇందులో పట్టిస్తా. పార్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 తోటి వస్తా. సేమ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ నుంచే సీక్వెన్స్ ఉంటుంది. ఓకే, ఒకసారి ఆ వీడియో చూడండి.